షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అంటే యూజువలీ స్లీప్ డిస్టర్బెన్స్ డిజార్డర్. ఈ స్లీప్ డిస్టర్బెన్స్కి మూల కారణం ఈ మధ్యకాలంలో వచ్చిన వెస్టర్నైజేషన్ మోడ్ ఆఫ్ వర్కింగ్ ప్రాక్టీస్. చాలామంది పర్టికులర్గా ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ఈ ఆడ్ అవర్ షిఫ్ట్స్ పనిచేయడం గ్రహించాం. ఈ షిఫ్ట్ వర్క్ డిజార్డర్లో ఇక్కడ ఏమవుతుందంటే 9 to 5 అనేది చాలా నార్మల్ వర్కింగ్ పీరియడ్. అలాగే యాక్సెప్టబుల్ లిమిట్స్ కింద తీసుకుంటే 7 AM to 6 PM ఇది నార్మల్ డే లైట్ వర్కింగ్ షిఫ్ట్. దీనికి భిన్నంగా సాయంత్రం షిఫ్ట్ స్టార్ట్ చేసి అర్ధరాత్రి కంప్లీట్ చేయడం, లేదు అర్ధరాత్రి కంప్లీట్ చేసి మిట్ట మధ్యాహ్నం కంప్లీట్ చేయడం, ఇలాంటి షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఈ షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అది కూడా ఇలాంటిది దీర్ఘకాలంలో చేసినప్పుడే సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు గ్రహించారు. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే మానసిక ఒత్తిళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరుగుతూ వస్తున్నాయి, నిద్రలోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే తరుణంలో ఈ షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అనేది కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. సో ఎవరైతే దీనికి ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళల్లో చాలా మటుకు బాడీ మీద ఎఫెక్ట్స్ కనబడడం గమనించాం. వాటిల్లో ముఖ్యంగా గమనించింది వాళ్ళకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్లీప్ దొరక్కపోవడం. వాళ్ళు ఏదైతే నిద్రపోతున్నాం అనుకుంటున్నారో ఆ 8 గంటలు ఎలా అయితే అడల్ట్లో అవసరమో అది ఏ టైంలో పడుకున్నా కానీ దానివల్ల ఉపయోగం తక్కువగా ఉన్నట్టు గ్రహించారు. తర్వాత ఆ 8 hours ఆఫ్ స్లీప్ సస్టైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉన్నట్టు సైంటిఫిక్ అనాలిసిస్లో తెలిసింది. ఈ కారణానికి పలు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, డైలీ యాక్టివిటీ వల్ల డిస్టర్బెన్స్, నిద్ర సమంగా పట్టకపోవడం ఆర్ సస్టైన్ కాకపోవడం, డైలీ అవసరాల వల్ల ఆ నిద్ర ఇంటరప్ట్ అవ్వడం. సో ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో జరుగుతూ వస్తే బాడీ మీద ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే సమంగా నిద్ర పట్టదో బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోతుందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోనల్కి సంబంధించిన వ్యాధులు చాలా రకాలుగా లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్నాయి కాబట్టి వీటి కారణంగా ఒక పర్సన్కి బాడీలీ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం చూసేది ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిళ్ళు, ఊబకాయము, థైరాయిడ్ డిసీజ్, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్. ఎవ్రీడే మనందరిలో ఏదో ఒక విధంగా ఇలాంటివి వార్తలు వింటూనే ఉంటాం. వాళ్ళకి ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చిందని. మనకు రాకుండా కాపాడుకోవాలంటే నిద్ర ముఖ్యం అనేది అందరూ గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఈ షిఫ్ట్ వర్క్ డిజార్డర్లో కండరాలు ఎఫెక్ట్ అవ్వడం గమనించారు. ఎందుకంటే వీళ్ళల్లో యాక్టివిటీ సరిగ్గా ఉండదంట. అనలిటికల్గా గమనిస్తే ఎక్కువ శాతం ఐడియల్గా కూర్చోవడం లేకపోతే నిద్రపోవడం, ఈ 2 ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి. ఏదో ఒక ఇంబ్యాలెన్స్ కారణంగా వీళ్ళ యాక్టివిటీ తక్కువ ఉంటుందని కూడా గ్రహించారు. తినే టైమింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ టైం షెడ్యూల్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ అన్నెసరీ క్యాలరీస్ ఎక్కువగా ఉన్నట్టు కూడా గ్రహించారు. ఆ కారణంగా బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, ఆ కారణంగా ఊబకాయం దారితీయడం, ఆ కారణంగా మానసిక ఒత్తిడికి ఎక్స్పోజ్ కావడం, ఆ కారణంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడం అనేది కూడా గ్రహించారు. సో చాలా రకాలుగా ఈ షిఫ్ట్ వర్క్ డిజార్డర్ ప్రజెంటేషన్ అనేది ఉండేదానికి ఆస్కారం ఉంది. అది గ్రహించడం ఇంపార్టెంట్. గ్రహించిన తర్వాత మీకు వీలైన పద్ధతిలో దాన్ని సరి చేసుకోవడం, వీలైన పద్ధతిలో సరి చేసుకోవడం అంటే నార్మల్ వర్కింగ్ ప్యాటర్న్ రావడం అనేది కూడా ఇంపార్టెంట్. అది కాని పక్షంలో డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేటరీ మాడ్యూల్ని పాటిస్తూ షిఫ్ట్ వర్క్ డిజార్డర్ సివియర్ ఆర్గన్ డిస్ఫంక్షన్కి దారితీయకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.